ఏ దీపిక చెప్పవే. అమ్మయ్యా, ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టావేమో, లిఫ్ట్ చేస్తావో లేదో అనుకున్నానే. ఏ సోదాపి ఏంటో చెప్పవే. పూజ, రేపు నువ్వు కాలేజ్కి వచ్చేటప్పుడు నీ కెమిస్ట్రీ నోట్బుక్ తీసుకురావే, కాపీ చేసుకుని ఇస్తా. అవును, 2 days నుంచి కాలేజ్కి రాలేదేంటి? వినోద్ గారితో జాలీగా అరకు వెళ్ళానులే, ఫుల్ ఎంజాయ్. నీ పనే బాగుందే. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? కండిషన్స్ అమ్మా, కండిషన్స్. మా మమ్మీ డాడీ గురించి నీకు తెలుసు కదా, ఆడపిల్లలు ఇలా ఉండాలి, అలా డ్రెస్ వేసుకోవాలి. కప్పులు ఐస్ క్రీమ్లు తినాలనుకుంటానా, తినేస్తేనే కదా. అట్లీస్ట్ ఫుడ్ విషయంలో కూడా వాళ్ళు చెప్పినట్టే వినాల్సి వస్తుంది. ఒక పక్షిలా మారిపోయి ఎట్టైనా ఎగిరిపోయి నా బాయ్ ఫ్రెండ్ తో కలిసి హాయిగా పిల్ల కాలువల్లో ఈత కొట్టాలని ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా బాయ్ ఫ్రెండ్ బైక్ నడుపుతుంటే వెనకాల కూర్చుని వాడిని గట్టిగా వాటేసుకుని. పిచ్చిగాని పట్టిందా? పట్టి చాలా రోజులైంది, ఇప్పుడిప్పుడే ముదురుతుంది. ఏయ్ పూజ, సర్లే బాయ్, కాలేజ్లో కలుద్దాం. ఏదో చెయ్యాలి. కథ ఇలా సాగుతుంటే ఓ రోజు పక్కింట్లో ఓ చెట్టు దగ్గర ముద్దులాడుకుంటున్న ఓ కొత్త జంటను చూసి తన మనసులో మొదటిసారిగా ఏదో అలజడి. మీరు చెప్పండి, ప్రతి అమ్మాయికి లవర్ ఉంటుందని వాళ్ళు అంటున్నారు, మరి మీరేమంటారు? ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ జనరేషన్లో ప్రతి అమ్మాయికి ఖచ్చితంగా లవర్ ఉంటాడు. లవర్ లేని అమ్మాయిని, మనిషి లేని లోకాన్ని ఊహించుకోలేమండి. మీరు చెప్పండి, ప్రేమ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ప్రేమ అనేది తీయని పూజ, ఏంటిది? ఏమిటా చెత్తంతా? వేరే పని పడలేదు నీకు? ఏదైనా న్యూస్ ఛానల్ చూడొచ్చు కదా. ఇది న్యూస్ ఛానల్. ఎవరు మూసుకుని లోపల పో. ఆ కేబుల్ ఆపరేటర్కి ఫోన్ చేసి కనెక్షన్ కట్ చేయమని చెప్పు. ముప్పొత్తులా తినడం, టీవీ చూడటం తప్ప వేరే పని లేదు. పూజ, మామయ్య గారికి నమస్కారాలు, వందనాలు. నువ్వు లోపల పో. అలాగే, జాగ్రత్త మామయ్య గారు, మీకు కోపం వస్తే బీపీ వస్తుంది. నాకు తెలుసు కానీ ముందు నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే మామయ్య గారు. ఒకసారి కిందకి రావే. అందుకే అన్నారు ఎండు మిరపకాయ ఎర్రగా ఉంటుంది, పచ్చి మిరపకాయ పచ్చగా ఉంటుంది అని. అవును డాడీ, నా మాట వినండి. మళ్ళీ ఇలాంటి సంబంధం దొరకదు. మంచి సాంప్రదాయమైన కుటుంబం, దానికి ఎలాగో చదువు సంచులు అప్పడం లేదు కదా. నా మాట వినండి. అబ్బాయిది కూడా మా ఊరే కాబట్టి నేను కూడా పక్కనే ఉంటాను. దాని ఆల్లా పాల్లా చూసుకుంటూ ఉంటాను డాడీ. డాడీ, మిమ్మల్ని అడుగుతున్నాను, ఏం మాట్లాడరేంటి? దానికి ఏడాది పెళ్లి చేసేద్దాం డాడీ. అబ్బాయి అచ్చు ఇదిగో మీ అల్లుళ్లాగే ఉంటాడు. కాఫీ నువ్వు తెచ్చావేంటి? ఆంటీ లేదా? మీ గోల తట్టుకోలేక ఆంటీ బామ్మ పక్కింటికి వెళ్ళారు. లేచిపోయిన వాళ్ళ అమ్మాయికి సీమంతం జరుగుతుందంట అక్కడ. పెళ్లి కాకుండానే 6వ నెల అంట. మాకు పెళ్ళై ఇన్నాళ్ళైనా ఏం లాభం? మామయ్య గారు, ఇదిగో మీకు కాఫీ. సరిత, నీకు బూస్టు, నాకు హార్లిక్స్. 4వసారి. వదిలేయండి డాడీ, జరిగింది మన ఇంట్లో కాదుగా. మా వారిని చూడండి, నేనంటే అంత ప్రేమ, నాకు బూస్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఎందుకండి నాకు ఈ బూస్టు? ఏం పర్వాలేదు, తాగు. ఎలుకల మందు బూస్ట్ లో కలిపి పెట్టినా ఒక్క ఎలుకైనా సావడం లేదు మీ ఇంట్లో. అందుకే పని చేస్తుందో లేదోనని నీకు కలిపిచ్చా. ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుందా? మీకు అసలు బుద్ధి ఉందా? ఏం మనిషి అండి మీరు? మీకు ఈ జన్మకు బుద్ధి రాదు. నువ్వు లోపలికి వెళ్ళు. పూజ, మీరు పూజ, బుద్ధి రాదు. ఇలా రా. ఇంక మీరు నాకేం చెప్పకండి. త్వరగా ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు. వెళ్ళు. అన్నట్టు రేపు నువ్వు కాలేజీకి వెళ్ళదు. నిన్ను చూడడానికి పెళ్లివారు వస్తున్నారు. ఏంటి ఇంకా చూస్తూ నిలబడ్డావు? పక్కింటి పిల్లలాగా లేచిపోయేస్తే స్వాగతం పలికి సీమంతం చేస్తా అనుకున్నావా? చూసిందాలు కానీ వెళ్ళు. ఆ డబ్బు తీసుకెళ్లి మీరు వాళ్ళు పెట్టు. వెళ్ళు. ఏమా ఆపమ్మా, వాడు తిక్కలోడని తెలుసు కదా, ఎందుకు హింసిస్తావు? వదిలే.
సడన్ గా నాకు పెళ్ళేంటి? నాకు బావలాంటి వాడిని ఎవరినో అంటగడతారు. ఈ నరకం నేను భరించలేను. నా ఊహలకి తగ్గట్టు నేను ప్రేమించే అబ్బాయి నాకు దొరకడా? ఇంత పెద్ద ప్రపంచంలో నాకు ప్రేమించడానికి ఒక అబ్బాయే కరువయ్యాడా? ఏదో చెయ్యాలి, ఏదో ఒకటి చేసేయాలి. అనిత, నాకేం చేయాలో అర్థం కావట్లేదే. ఇంట్లో నాకు పెళ్లి సంబంధం చూసేస్తున్నారు. రేపే పెళ్లి చూపులంట. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు, భయంగా ఉంది. నేను ఇష్టపడ్డవాడే నాకు కావాలి. ఇంట్లో వాళ్ళు చూసే సంబంధం నాకు ఇష్టం లేదే. కొద్ది రోజులు నన్ను ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపోవా ప్లీజ్. పూజ! ఎవడే ఎవడే వాడు? ఏది ఏది ఎక్కడిదే? హలో హలో, ఎక్కడిదే ఎక్కడిదే ఫోను? ఎవడే వాడు? లేచిపోదాం అనుకుంటున్నారా? అది కాదమ్మా, అమ్మా, అది కాదు. నోర్మై మాట్లాడకు. ఇక నుంచి చదువు సంజయ్ ఏం లేదు నీకు. రేపే నీకు పెళ్లి చూపులు. వాడు నీకు నచ్చినా నచ్చకపోయినా వాడిని నువ్వు చేసుకోవాలి అంతే. రండి. డాడీ, నేనేం తప్పు చేయలేదు డాడీ. డాడీ, నువ్వు నాకు ఇంకేం చెప్పదు. నీ ముఖం చూడాలంటే అసహ్యంగా ఉంది. డాడీ, 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 నేనే తప్పు చేయలేదు. అయినా వీళ్ళు నన్ను నమ్మడం లేదు. నేనంటే ఎవరికి ఇష్టం లేదు. నన్ను ప్రేమగా చూసుకోవట్లేదు. నన్ను ప్రేమించేవాడు నాకు కావాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? అప్పుడప్పుడు దాచిపెట్టమని డాడీ ఇచ్చే డబ్బుతో దొంగగా కొనుక్కున్న మోడంతస్లను, ఇంట్లోని డబ్బు నగలను తీసుకుని బాయ్ ఫ్రెండ్ని వెతుక్కుంటూ ఇంటి నుండి జంప్ అయింది పూజ. సాధారణంగా ప్రతి కథలోనూ ఓ అమ్మాయి ఓ అబ్బాయిని ప్రేమించి ఇంట్లో వాళ్ళు నచ్చకపోతే ఎదురు లేచిపోతారు. కానీ మన కథలో ఈ అమ్మాయి ప్రేమించడానికి ఓ అబ్బాయి కావాలంటూ ఇంట్లోంచి లేచిపోతుంది. మరి ఈ అమ్మాయి ప్రేమించబోయే ఆ అబ్బాయి ఎక్కడున్నాడో, ఎలా పరిచయం కాబోతున్నాడో చూద్దాం. ఏంట్రా? మేడం టిఫిన్. థ్యాంక్ యూ. అక్క కొరుకుతా. పాపు, వీడికి ఆకలిస్తున్నట్టుంది. తినరా. అరే చిన్న, ఇంకొక ప్లేట్ నానా. చెప్తానండి. బాబు చైర్ పెట్టరమ్మా. అందుకోబే. సారీ 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 5 నిమిషాలు అయింది. ఏంటి? ఏంటి అయిపోయేది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాదు, ముందు 5 నిమిషాల్లో ఫినిష్ చేసి వెళ్ళిపోతాను. నో టేబుల్స్ అండ్ స్నాన్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. ఎక్కడికి వెళ్తున్నావు? సరదాగా అడిగాను. తెలీదు. ఓ బాగుంది, చాలా బాగుంది. పోనీ ఎటువైపు వెళ్తున్నావో చెప్పు. హైదరాబాద్. బాగుంది, చాలా బాగుంది. హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నావు? నా ఇష్టం. బాగుంది, నీ హైదరాబాదు నీ ఇష్టం, అంతే కదా మరి. బాగుంది, ఇది ఇంకా బాగుంది. ఎవరి కోసం వెళ్తున్నావో? ప్రేమించడానికి ఓ అబ్బాయి కావాలి. నా. చూసి పెడతావా? ఆ? చూసి పెడతావా? మూసుకుని తాగు. ఏంటి, దీనికి ప్రేమించడానికి ఒక అబ్బాయి కావాలా? వాడిని చూసి పెట్టాలా?
నేను అబ్బాయిలా కనబెట్టలేదా దీనికి? ఎరా నీకేం కావాలరా? ప్రేమించడానికి ఒక అమ్మాయి కావాలా? దాన్ని నేను చూసి పెట్టాలా ముసుగుని తిరిగి అక్క కొరుకుతా పీడ పోద్ది. ఏంట్రా కొరకే తింటా చెరిక్కాడా? కరగా కరగా ఇడియట్. పెద్ద నొసగడు తగిలాడు. అమ్మయ్యా, కొత్త నంబర్ వేసేసాను. ఇంట్లో వాళ్ళతో ఇంక నో ప్రాబ్లం. రేఖాకి కొత్త నంబర్ ఇస్తే బాగుంటుంది కదా. ఏదైనా అవసరం వస్తే తన హెల్ప్ తీసుకోవచ్చు. హాయ్ రేఖ. హాయ్. ఇది నా కొత్త నంబర్ 9010092921. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావే? అవన్నీ తర్వాత చెప్తాను. ముందు నంబర్ ఫీడ్ చేసుకో. బాయ్. నేను ఫోన్ నీకు మళ్ళీ చేస్తాను. నా అందానికి సరిపడే అందగాడే దొరకట్లేదు. మళ్ళీ రాంగ్ నెంబర్స్కి ట్రై చేసి చూద్దాం. ఎవరైనా తగులుతారేమో. అయ్యయ్యో, స్పందించట్లేదా? ఓకే ఓకే. లాభం లేదు. ఇవన్నీ కుదరవు గాని డైరెక్ట్గా కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే పోలా. ఎవడు తగులుతాడో ఏంటో. హలో, నమస్తే. ఎయిర్సెల్ కస్టమర్ కేర్ కు స్వాగతం. నా పేరు బెండకాయల సుబ్బారావు. చెప్పండి, నేనే విధంగా మీకు సహాయపడగలను? బెండకాయల సుబ్బారావు. ఇంకేం చెప్తాను? మీరు చెప్తున్నది మాకు అర్థము కావడం లేదు. మరలా చెప్పండి, మేము మీకు ఏ విధంగా సహాయపడగలము? సహాయపడాలనిగా ఫోన్ చేసింది. ఏయ్ బెండకాయ్, మీ కస్టమర్ కేర్లో మంచి పర్సనాలిటీ ఉన్న అబ్బాయి ఉంటే వాడి నంబర్ ఇవ్వవా? లవ్ చేసుకోవాలి. లవ్ చేసుకోవాలా? అలాంటివేవి ఇక్కడ దొరకవు మేడం. ఇంకా మా నుంచి ఏమైనా సహాయాన్ని కోరుతున్నారా? ఓ దేవుడా! రేయ్! ఒక్క మగాడు కూడా దొరకడా నాకు? నన్ను ప్రేమించే మగాడా, ఎక్కడున్నావురా? ఈ పెళ్ళేదో వెరైటీగా ఉంది. పెళ్లి కూతుర్ని కాకాపట్టి ఆ పెళ్లికి వెళ్తే బాగుంటుంది కదా. అక్కడైనా ఓ అందగడు తగిలితే బాగుండు. బాగున్నారా? ఎందుకే మీరెవరు? ఆ ఫోన్ ఒకసారి ఇస్తారా? నో బ్యాలెన్స్, వెరీ అర్జెంట్. మా ఊరు హైదరాబాద్, ఉండేది వికారాబాద్. హలో హలో వసంత్, నేనురా. బాబాయ్ చెప్పు, ఈ నెంబర్ ఎవరిది? అందమైన 16 ఏళ్ల అమ్మాయి. నీకు అవసరమా? చెప్పేది విను. రాత్రి రైస్ కొంచెం మిగిలి ఉంటుంది కదా, దాన్ని ఫ్రైడ్ రైస్ చేసి పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ కూడా అదే. మీకు కాదు, నాకు. నా డిన్నర్ అయ్యాక మిగిలితే పొద్దున్న టిఫిన్ చేసుకు తిందురు కానీ. కొంచెం బాధ్యతలు ఎక్కువ, బ్యాలెన్స్ తక్కువ, పొదుపు ఎక్కువ. మాది హైదరాబాదు, ఉండేది వికారాబాద్. ఇంకేంటి విశేషాలు? పొట్టోడేం చేస్తున్నాడు? దొడ్డుకెళ్ళాడా? పుట్టుకెడిగావా? కడుగు నాకేం తొందర లేదు, లైన్లో ఉంటాను. టేక్ యువర్ ఓన్ టైం. వాటర్ రావట్లేదా? ఉండు, లైన్లో ఉండు. ఆల్మట్టి డ్యామ్ నుంచి పైప్ లైన్ వేపించి తెప్పిస్తా. నీళ్లు నీకే కాదు, రాష్ట్రంలో ఎక్కడ లేవు. వాటర్ ప్రాబ్లం. ఆ ముట్టి కడగడం ఆపు, నీళ్లు తాగడానికి కావాలి. నాకు కాదు, మీకు. నాకు ఈ అమ్మాయి దగ్గర ఉంటాయి.
ఇక నా గురించి చెప్పాలంటే నాది హైదరాబాదు, నేను ఉండేది వికారాబాద్. బాధ్యతలు ఎక్కువ. మెంటల్ కూడా ఎక్కువే. వెళ్ళు, నాకు ఫోనే దొరకదా? ఇంకో చోట ట్రై చేసుకుంటా. అందమైన 16 ఏళ్ళ అమ్మాయిది. మీలాంటి పెద్దంటి పిల్ల మా అలాంటి వాళ్ళు పెళ్ళికి వస్తుంటే కాదంటావా తల్లి? అట్టగే కానీ మీ ఇద్దరు 7 పిల్లయే. మా సిలక్కమ్మని నీ చేతులతో ముస్తాబు చేయాలి మరి, సరేనా? అమ్మో, కంపని మునిపోతే తను ఈడి మాత్రం చెయ్యు మాకు. ఎందుకు? ఎందుకంటేనమ్మా ఈ నా కొడుకమ్మా పొట్ట సింపుతాశ్రమకురాని అడ్డగాడిదే. ఈ మధ్య ఏదో ఇంగ్లీష్ మిషన్ నేర్చుకున్నాడమ్మా. అదేదో ట్యాంకు అట. ఎవరైనా ట్యాంక్ అని చెయ్యిచ్చాడనుకో అంతే, అని చచ్చాడనమాట. ఇక చూసుకో ఆ అసలు వదలడు. కూకుంటే ట్యాంకు, నుంచుంటే ట్యాంకు, వంగుంటే ట్యాంకు, లెగితే ట్యాంకు. ఈయన తగలయ్యా. ఈడు చేసే పిచ్చి శాస్త్రం నీకు చెప్తే అర్థం కాదు కానీ చూస్తేనే అర్థం అవుద్దమ్మా. పద, వీడికి ఎవడు దొరుకుతాడో కానీ సత్తాడాడు. చూడు ఆ మూసి చూడు అట్ట పెట్టినాడు. సత్రా నీతోటి. ఈ అమ్మాయి పనే బాగుంది. హ్యాపీగా పెళ్లి చేసేసుకుని ఫుల్ ఎంజాయ్ చేస్తుంది.